హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనము యాప్స్ గురించి. పొట్ట కండరాలపై ప్రభావం పడేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. అందరికీ పొట్ట తగ్గించుకోవాలని ఆశలు చాలానే ఉంటాయి, కానీ దానిపై మనము ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా కష్టంగా భావిస్తాము. చాలామందికి పొట్ట ఉండదు, కానీ వాళ్ళ పొట్ట కనిపించినట్టుగా ఉంటుంది. ఎందుకు వాళ్ళు పొట్టకి సంబంధించిన ఆసనాలు చేయరు? ఒకటి. రెండోది, తీపి పదార్థాలు, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి చాలా తాగుతారు. మీరు సాఫ్ట్ డ్రింక్స్ని హార్పిక్ లాగా వాడచ్చు. చాలా మీరు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. అందులో షుగర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉండడం వలన అవి మన శరీరానికి చాలా హానిని కలిగిస్తాయి. కాబట్టి అలాంటివి మనము తాగడము అనేది చేయకుండా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైతే డయాబెటీస్ వ్యాధి అనేది ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలాంటి పదార్థాలు, లేదా ఎవరి ఫ్యామిలీలో అలా డయాబెటీస్ అనేది ఉంటుందో ఇలా షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు, రైస్, అలానే సాఫ్ట్ డ్రింక్స్, మైదాతో అయిన వస్తువులు, దాంతోపాటు ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కడైతే షుగర్లో నానబెట్టి ఫుడ్ స్టఫ్స్ ఉంటాయి అలాంటి ఫుడ్ స్టఫ్స్ తినడము, షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడము మంచిది కాదు. అలా షుగర్ని మనం కట్ చేసినట్టయితే, ముఖ్యంగా వైట్ షుగర్ని కట్ చేసినట్టయితే మన పొట్ట అంత పెరగదు. దీంతోపాటు మనము ఒక మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. మన ప్లేట్లో ఎంతైతే రైస్ ఉంటుందో, ఎంతైతే చపాతీ తీసుకుంటారో అంత ఈక్వల్ క్వాంటిటీ మీరు సబ్జీ అంటే కూరగాయలని తినండి. ఎలాంటి కూరగాయలు? చిక్కుడుకాయ, ఇలాంటి రఫేజ్ ఎక్కువగా ఉన్న కూరగాయలను తినాలి. అలానే పప్పు కూడా అదే మాత్రలో ఉండాలి. ఈ విధంగా మనం మన ప్లేట్ని 3 భాగాలుగా విభజించి ఆహారం తీసుకున్నట్టయితే మంచిది. ఆయుర్వేద ఈ మాట చెప్తుంది, యోగి 1 సారి తినాలి, భోగి 2 సార్లు తినాలి, రోగి 3 సార్లు తినాలి. మనము మన ఆహారాన్ని 3-5 భాగాలుగా చేసుకుంటూ మోడర్న్ పద్ధతిగా ఆహారం తీసుకుంటూ ఉన్నట్టయితే మనకు చాలా వ్యాధులు ముందు వస్తాయి. ఒక పూట ఆహారం తీసుకోకుండా కనీసం 2 ఆహారాలు తీసుకొని దాని తర్వాత మీరు ఫ్రూట్స్ని, పాలని అలాంటివి తీసుకున్నట్టయితే చాలా మంచిది. అలా మీరు యోగిలాగా ఒక జీవనాన్ని వ్యతించినట్టయితే ఈ పొట్ట రావడము, బ్యాక్ పెయిన్ రావడము ఇవన్నీ ఉండవు. పొట్టని తగ్గించుకోవడానికి ఈ రోజు చేసే ఆసనాలు మీరు కంపల్సరీగా చేయవచ్చు. ముందుగా వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని మన లోవర్ బ్యాక్ని ఫ్లాట్గా చేయడానికి చూడాలి. ఫ్లాట్గా అవ్వాలంటే ఇలా మోకాలని ఫోల్డ్ చేసి పెట్టాలి. తలని కిందికి చేస్తూ ఇలా చేతులని పొట్టపై పెట్టేసి ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నడుములని పైకి లేపండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత కిందికి వచ్చేసేయండి. ఇలా కొన్నిసార్లు మనము పృష్ఠభాగాలని పైకి చేసి గడ్డాన్ని ఇలా తల వైపు చేసి ఉండాలి. కిందికి వచ్చేసేయండి. దీని తర్వాత కాళ్ళని ఇలా సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేసి ప్రిపరేషన్ చేయండి. ఇక్కడ మనము కాళ్ళని గుండ్రంగా రొటేట్ చేయవచ్చు. రివర్స్ ఆర్డర్లో కూడా రొటేట్ చేద్దాము.
దాని తర్వాత తలని ఈ విధంగా పైకి చేసి ఇక్కడ అలానే ఉండాలి. ఇక్కడ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ పైకి రావాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కడుపులో ఉన్న కండరాలు ఇలా బాయిల్ అయినట్టుగా అనిపిస్తుంది. అలా చేసి కిందికి వచ్చేసేయండి. మళ్ళీ చేతులను ముందుకు చేసి పైకి వచ్చి కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకోండి, వదిలేసేయండి. కొంత సమయం పాటు అలా శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత మళ్ళీ ఇలా పైకి రావాలి. కిందికి వచ్చేసేయండి. పైకి వచ్చినప్పుడు మనము ఓ అర నిమిషమో 1 నిమిషమో లేదా 30 నుంచి 40 సెకండ్ల వరకు ఆసనంలో ఉండడానికి ప్రయత్నించి దాని తర్వాత కిందికి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు అలానే ఉండి, రెస్ట్ అనేది కూడా మన శరీరానికి అవసరము. ముఖ్యంగా ఈ పొట్టలో ఉండే కండరాలకి చాలా అవసరము. ఈసారి మోచేతులని ఫోల్డ్ చేయండి. చేతులని అలా పట్టుకొని ఇలా మోచేతులని ఫోల్డ్ చేసి పైకి రావాలి. ఈ యొక్క ఆసనాన్ని నాభి దర్శన ఆసనం అని అంటాము. కిందికి వెళ్ళండి. శ్వాస తీసుకొని శ్వాసను వదిలేస్తూ, కావాలంటే మన చేతులని ఇలా తల వెనకాల భాగానికి తీసుకెళ్ళి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండవచ్చు. బాగా స్ట్రెచ్ చేయండి. అలా స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ పైకి వెళ్దాము. మోచేతులను బెండ్ చేయండి. ఇలా చేతులని వెనకాలకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకొని వదిలేసి మళ్ళీ పైకి వచ్చేయాలి. కిందికి వెళ్ళిపోండి. ఇలా ఎప్పుడైతే పైకి వచ్చి కిందికి వెళ్తామో దాని ద్వారా ఈ యొక్క పొట్ట కండరాలని బాగా లోపలికి పీల్చుకుంటున్నాము. అలా పీల్చుకొని ముఖ్యంగా ఈ యొక్క పై యాప్స్ ఫస్ట్ ఇక్కడ ఉండే ఫస్ట్ ప్యాక్ దానిపైన సెకండ్ ప్యాక్ పై కూడా కొద్దిగా ప్రభావం పడుతుంది. పూర్తి కడుపులో ఉన్న కండరాలపై ఇక్కడ అంత ప్రభావం పడదు. చాలామంది వ్యక్తులకు కనీసం ఈ పైనున్న పొట్ట కండరాలు తగ్గడము చాలా ఆవశ్యకం. కింద ఉన్న పొట్ట కండరాలు వెళ్ళాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. పైనున్న పొట్ట కండరాలను తగ్గించడానికి కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా మీరు పైకి వచ్చి ఆసనంలో ఉన్నట్టయితే చాలా మంచిది. దీని తర్వాత మీరు ఇలా వీపుపై పడుకోవచ్చు. కొంత సమయం పాటు రిలాక్స్ చేయండి. వీపులో ఉన్న కండరాలకు కూడా ఇక్కడ రిలాక్సేషన్ అనేది అవసరము. దీని తర్వాత మళ్ళీ మీరు సెకండ్ సెట్ని చేయవచ్చు. ఇలా రెస్ట్ని తీసుకొని పైకి వచ్చేసి ఈ ఆసనాన్ని మళ్ళీ చేద్దాము. ఇక్కడ నేను మడమలని కిందే పెట్టబోతున్నాను. మెడలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెడని ఇలా చిన్కి తాకించాలి. దాని తర్వాత కిందికి వెళ్ళండి. ఇలా సెకండ్ సెట్లో కూడా మీరు 4 నుంచి 5 సార్లు అలా కొన్ని సెట్లు మీరు చేయవచ్చు. 3 నుంచి 5 సెట్లు మీరు చేయగలిగితే మీకు ఈ ఆసనము చాలా మేలు చేస్తుంది. దాని తర్వాత గడ్డాన్ని ఇలా కిందకి చేసి తొడలని పొట్ట కండరాలపై పెట్టుకొని
ఇలా కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేసి కాళ్ళని లాగాలి. ఇలా రెండు కాళ్ళని కలపలేకున్నా ఈ విధంగా సపరేట్ చేసి కూడా మీరు కాళ్ళని లాగవచ్చు. కొంత సమయం పాటు ఇలా అక్కడే ఉండవచ్చు. అలా చేసి కిందికి వెళ్ళిపోయి ఇలా మోకాళ్ళు ఫోల్డ్ చేయడం కానీ లేదా కాళ్ళు స్ట్రైట్గా చేసి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనము నాభి దర్శన ఆసనము. పొట్ట కండరాలపై బాగా ప్రభావం చూపించే ఈ ఆసనము పొట్ట కండరాలలోని బాగా దృఢంగా బలంగా చేస్తుంది. మన కోర్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. అలానే పొట్టలో ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది. చాలామంది వ్యక్తులకు జీర్ణశక్తి నశిస్తుంది. ఈ జీర్ణ శక్తి నశించడానికి కారణం ఏంటి? టైంతో మనము ఆహారం తీసుకోకపోవడము, లేదా ఏది మనకు దొరికితే అది తినడము, ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినడము, ఇవన్నీ చేయడం వలన మన జీర్ణశక్తి కూడా నశిస్తుంది. ప్రతిరోజు నియమపూర్వకంగా 3 నుంచి 4 సార్లు మీరు తింటూ ఉంటే పొట్టకి రెస్ట్ ఎలా దొరుకుతుంది? పొట్టకి కూడా రెస్ట్ ఉండాలి. కాబట్టి కనీసం 15 రోజులలో ఒకసారైనా మనము నార్మల్గా ఆహారం తీసుకోకుండా ఆ రోజు కేవలం ఫలాహారం తీసుకోవడమో, లేదా పాలు తీసుకోవడమో, లేదా మజ్జిగ తీసుకొని ఫాస్ట్ చేయడమో అలాంటివి చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన మన స్టమక్కి కూడా రెస్ట్ అనేది దొరికి మన జీర్ణ వ్యవస్థ చాలా ఉత్తమంగా తయారవుతుంది. ఇలాంటి ఫాస్టింగ్ మనము ఏకాదశి రోజు చేస్తే చాలా మంచిది అని మన ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. వీపుపై పడుకుందాము. పొట్టని తగ్గించాలంటే వీపుపై పడుకొని ఈ నాభి దర్శనం ఆసన లాంటివి చేస్తే మనకు పొట్టకి సంబంధించిన జీర్ణశక్తి, అలానే మన మణిపుర చక్ర యాక్టివేట్ అవ్వడంతో మన పొట్టకి సంబంధించిన అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తాయి. ఈ యొక్క నాభిని సంకర్షించే ఆసనం మనం చేసినట్టయితే మధుమేహ వ్యాధి లాంటి వ్యాధులకు కూడా ఇది చాలా మంచిది. ముందుగా మనము బ్యాక్ని స్ట్రైట్ చేసుకుందాము. దాని గురించి మనము మోకాలని ఫోల్డ్ చేసి సేతుబంధాసనం చేద్దాము. పాదాలని మ్యాట్పై ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ పృష్ఠ భాగాలని పైకి చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. పృష్ఠ కండరాలని బాగా స్క్వీజ్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి వచ్చేయండి. కిందికి వెళ్ళండి. దీని తర్వాత మనము కాళ్ళని సూటిగా చేద్దాము. అలా కాళ్ళని సూటిగా చేసి మన లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అరిచేతులని పొట్టపై పెట్టేసి పొట్టని ఇంకొద్దిగా కంప్రెస్ చేయండి. అలా చేస్తూ వీపుని మనము బాగా నిటారుగా చేసుకోవచ్చు. దీని తర్వాత పొట్టని ఇదే విధంగా సంకర్షిస్తూ స్క్వీజ్ చేస్తూ ఆ చేతులని హస్తాలని తొడలపై పెట్టండి. ఇప్పుడు కాళ్ళ వేలని మన వైపు లాగుతూ నెమ్మదిగా తలని 1 ఇంచు నుంచి 2 ఇంచులు అలా చేస్తూ మన షోల్డర్ బ్లేడ్స్ మ్యాట్కి తాకకుండా బాగా పైకి రావాలి. ఈ విధంగా పైకి వచ్చేసి మోచేతులని మాత్రం స్ట్రైట్గా పెట్టకూడదు, కంపల్సరిగా బెండ్ చేసి పెట్టాలి. తల ఎంత పైకి రాగలుగుతుందో అంత పైకి తీసుకెళ్తూ ఉండాలి. ఛాతిని అంత పైకి తీసుకెళ్తూ పొట్టలో ఉన్న కండరాలని బిగించాలి. పొట్టలో 3 పలకల యాప్స్ ఉంటాయి. మొదటి పలకపై, రెండో పలకపై ఈ యొక్క ఆసనం బాగా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ 30 కౌంట్ల వరకు ఉండవచ్చు. అలా ఉండి నెమ్మదిగా
కిందికి చేస్తూ చేస్తూ కిందికి వచ్చేయాలి. ఇదే ఆసనాన్ని మనము రిపీట్ చేద్దాము. కిందికి వచ్చేసేయండి. కాళ్ళని కావాలంటే దగ్గర పెట్టవచ్చు, కాదంటే కొద్దిగా దూరంగా పెట్టుకోవచ్చు, అది మీపై ఉంది. మోకాళ్ళని కూడా ఒక అర ఇంచు మాత్రం బెండ్ చేయవచ్చు. అలా బెండ్ చేసి తొడలని గట్టిగా పట్టుకొని బాగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా ఈసారి మనము ఇంకా ఎక్కువగా పైకి రావచ్చు. అయితే ఇక్కడ మోచేతులు బెండ్ చేసి ఉండాలి. మోచేతులు స్ట్రైట్గా ఉంటే మోచేతులు భుజాలపై ప్రెషర్ వస్తుంది. ఇక్కడ మన పొట్టలో శరీరంలో కంపన అనేది అవ్వచ్చు. అలా అవ్వడము చాలా మంచిది. దాంతో ఈ యొక్క ఆసనం పొట్ట కండరాలపై పనిచేస్తుందని తెలుస్తుంది. దీని తర్వాత చేతులని వెనకాల వైపు తీసుకెళ్ళండి. ఇలా చేతులని వెనకాల వైపు, తల వెనకాల వైపు తీసుకెళ్ళి హస్తాలని మ్యాట్పై పెట్టేసి కొంత సమయం పాటు ఉండండి. బ్యాక్ని బాగా స్ట్రెచ్ చేయాలి, శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ ఇదే ఆసనంలో పైకి వెళ్దాము. పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా చేతులను వెనకాలకి తెచ్చి పడుకోండి. దీన్ని మనము రిపీట్ చేద్దాము. ముందు చేసిన సెట్ 5 నుంచి 6 సార్లు, ఇలా చేతులని తల వెనకాల చేస్తూ 5 నుంచి 6 సార్లు సెట్స్ని చేయవచ్చు. మీరు బిగినర్ అయితే 3 సెట్సే చేయవచ్చు. అలా చేసి పొట్ట కండరాలపై బాగా ప్రభావం పడేలాగా మీరు ఆసనంలో ఉండవచ్చు. ఇలా కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోయి మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు నాభిదర్శనాసనం. ఈ ఆసనాన్ని మనం ఎటువంటి ప్రాపర్టీ యూజ్ చేయకుండా చేసాం. ఈ ఆసనం చేయడం వలన యాబ్స్ పైన చాలా ప్రభావం పడుతుంది. స్పెషల్గా అప్పర్ యాబ్స్ పైన చాలా ప్రభావితంగా ఉంటుంది. అలాగే కోర్ భాగం బాగా స్ట్రెంథన్ అవుతుంది. నడుం భాగానికి, వీప్ భాగానికి కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. మోకాళ్ళని ఫోల్డ్ చేసి అలానే ఉండండి. వీపు నిటారుగా అయ్యేలాగా ఉండండి. కావాలంటే కొంత సమయం పాటు తర్వాత మోకాళ్ళని పొట్టపై తీసుకొని రావాలి. అలా చేస్తూ కౌంటర్ ఆసనం చేయవచ్చు. ఈ కౌంటర్ ఆసనం చేసినప్పుడు కాళ్ళ వేలు ముందు వైపు పాయింట్ చేయాలి. కౌంటర్ ఆసనం చేసినప్పుడు 2 చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేయాలని రూల్ లేదు. మీరు కుడి కాల్ని కుడివైపు, ఎడమ కాల్ని ఎడమవైపు చేసి చేతులని సపరేట్ చేసి కూడా పెట్టవచ్చు. ఈ విధంగా కూడా ఈ అపానాసనంలో మనము ఉండవచ్చు. దీంతో కూడా మన లోవర్ బ్యాక్లో స్ట్రెచ్ బాగా పడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత చేతులని వదిలేసేయండి. 2 మోకాళ్ళని కుడివైపు తీసుకెళ్దాము. తలని ఎడమవైపు చేస్తూ ట్విస్ట్ చేయండి. కళ్ళని మూసి పెట్టండి. దాని తర్వాత 2 మోకాళ్ళని ఎడమవైపు చేద్దాము. తలని కుడివైపు చేయండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత 2 కాళ్ళని స్ట్రైట్గా చేసి శవాసనం చేయండి. ఈ కంప్లీట్ ప్రక్రియలో పొట్ట కండరాలని బిగించడము, శ్వాస బాగా తీసుకోవడము అనే దానిపై మనము ఫోకస్ చేసి ఆసనం చేసినట్టు అయితే ఈ యొక్క ఆసనం మనకు చాలా లాభదాయకం అవుతుంది. ఇలా కౌంటర్ చేయడం వలన కోర్ భాగంలో ఉన్న మజిల్స్ అన్ని కూడా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి ఇవాల్టి యోగ సూత్రలో మన కృష్ణ గారిని అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
లోవర్ బ్యాక్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనము చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. మెడలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అతి జాగ్రత్త తీసుకొని ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం చేసినప్పుడు మడమలను మనము మ్యాట్ పై కింద పెడుతున్నాము. ఈ యొక్క భాగం వరకు పైకి లేస్తున్నాము. పై యాప్స్ పై బాగా ప్రభావం పడేలాగా చూస్తూ రెండో యాప్స్ పై కూడా కొద్దిగా ప్రభావం పడేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఇక్కడ కాళ్ళని గట్టిగా పట్టుకొని మీరు ఆసనం చేయకూడదు. పళ్ళని ఇలా తలని ఇలా అంటూ చేయకూడదు. ఫేస్ని రిలాక్స్గా పెట్టి తల బాగా పైకి వెళ్ళి చేతులు తొడలపై బాగా పెట్టి మోచేతులు కొద్దిగా బెండ్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. అలా ఆసనం చేయడం వలన మన పొట్ట కండరాలు బాగా తగ్గుతాయి. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో నాభి దర్శనాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కోర్ మజిల్స్ని బాగా స్ట్రెంథెన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.